కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు చిన్నవాడు తప్పిపోయిన వాడిగాను దేవుని మీద తండ్రి మీద తిరుగుబాటు చేసి నా ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని డిమాండ్ చేసి ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యసనాలకు లోనైపోయినాడు, అంతా కూడా కోల్పోయినాడు. చివరికి తనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డాడు. ఇక్కడ మనం ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడుకు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఒకటోది, మనకు బుద్ధి వచ్చినప్పుడు మనం లెగవాలి, లేచి దేవుని కొరకు లెగవాలి, దేవుని సన్నిధానానికి రావటం కొరకు లెగవాలి, ఆయన ప్రేమను గుర్తించడం కొరకు మనం లేసేవారిగా ఉండాలి. రెండవదిగా ఇక్కడ తండ్రి అంటున్నాడు కదా 24వ వచనంలో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. నిజంగా మన జీవితాల్లో కూడా రోజులు గడిచే కొద్దిగా ఆత్మీయ జీవితము సన్నగిల్లేదిగా ఉంటుంది. తప్పిపోయే వారంగా మనం ఉంటాము. దేవుడు అంటాడు, తప్పిపోయిన వారిని మరలా నా యొద్దకు తోడుకొని రావాలి, మరలా నా యొద్దకు వస్తారేమో. అక్కడ దేవుడు రాశాడు, వారు సంతోషించసాగారంట. చదువుదాం చూడండి. అంతటా వారు సంతోషింపసాగిరి. దేవుడికి ఎప్పుడు సంతోషం కలిగింది మన జీవితంలో? ఎప్పుడు మనల్ని చూసి దేవుడు ఆనందిస్తాడు అని మనం ఒకసారి చూసినప్పుడు, మనం తప్పిపోయిన స్థితిలో ఉండి మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం పడిపోయిన స్థితిలో ఉండి మరలా దేవుని వైపుకు మనం మరలినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకని ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు కదా, పరలోక రాజ్యంలో అంట గొప్ప విందు జరిగిద్దంట. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, ఒక పాపి తన పాప స్థితిని ఎరిగి మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పరలోకం కూడా లేచి నిలబడతాడంట. ప్రభు పరలోకంలో లేచి నిలబడి పరలోకమంతా గొప్ప విందు జరిగిద్దని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు లేచినప్పుడు, అనగా నీ స్థితిని గుర్తిరిగి దేవుని వైపు నువ్వు మరలుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. రెండవది, నువ్వు తప్పిపోయేని మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సంతోషించే వాడిగా ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, లేచే అనుభవంలోనికి మనం రావాలి. లెగవటం అంటే మనం చూస్తే ఎవరు లెగవాలి అంటే కూర్చున్న వాళ్ళు లెగవాలి కదా. లెగు అంటాను చూసారా? చచ్చిపోయిన వాళ్ళు లెగమంటామా? చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తాడా? లేదు. మనం చతకెళ్ళి పడిపోయినామేమో, ఒకవేళ కూర్చుండిపోయినామేమో, ఒకవేళ దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే, ఎబ్రీయులు రాసిన పత్రికలో ఉంటుంది 12వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూడాలి. మనము మన పరుగు పందెమందు ఓపికతో పరిగెత్తాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమం, ఇది మన నియమం. మనం పరిగెత్తవలసిన వారంగా ఉన్నాము. కానీ చాలాసార్లు పరిగెత్తలేక కూర్చుండిపోయే వారిగా ఉంటాం. చాలాసార్లు మనకు వచ్చిన పరిస్థితులను బట్టి దేవుని వైపు చూడలేని స్థితిలో ఉంటాము. దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రాలేని పరిస్థితుల్లో ఉంటాము. దేవుని దగ్గరికి ఆ దేవుని సమీపంగా రాలేని వారిగా మనం ఉంటాము. దానికి గల కారణం ఏంటంటే, మనకు వచ్చిన పరిస్థితులను బట్టి కావచ్చు, కూర్చుండిపోతాం. చాలాసార్లు పడిపోతాము. వచ్చిన అనుభవాల్లో పడిపోయిన వారిని దేవుడు లెగవమంటున్నాడు. కూర్చున్న వారిని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో చాలు ఇక లెగవాలి, లెగిసి దేవుని వైపు చూడాలి. మూడవది, కృంగిపోయి ఇక లెగవలేను అన్న పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు లెగవాలి అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ రెండింటి విషయం మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో గుర్తు చేసుకుంటాం. ఒకటి, లేచేవారిగా ఉండాలి. రెండవది, తప్పిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే మరలా తిరిగి దేవుని దగ్గరికి రావాలి.